హాయ్ ఎవ్రీవన్, డెమోగ్రఫీ జనాభా శాస్త్రంలో పార్ట్ 2 ఇది. ఎవరైనా ఫస్ట్ పార్ట్ చూడని వారు ఉంటే చూడండి. అందులో 20 క్వశ్చన్స్ ప్రొవైడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి 21st క్వశ్చన్. క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. ఏ, ప్రపంచ జనాభా వివరాలను UNFPA ప్రకటిస్తుంది. బి, డే ఆఫ్ 7 బిలియన్ నవంబర్ 15th. సి, అంతర్జాతీయ జనాభా దినోత్సవం జూలై 11th. ఇందులో సరైనవి అడిగారు. సరైనవి వచ్చేసి ప్రపంచ జనాభా వివరాలను UNFPA ప్రకటిస్తుంది. ఇది సరైనదే. డే ఆఫ్ 7 బిలియన్ నవంబర్ 15th అని ఇచ్చారు. ఇది రాంగ్. యాక్చువల్గా డే ఆఫ్ 7 బిలియన్ని అక్టోబర్ 31st అంటారు. ఎందుకంటే 2011 అక్టోబర్ 31st నర్గీస్ అనే శిశువు జన్మించడంతో మనకి జనాభా 700 కోట్లకు చేరింది. సో అందుకనే అక్టోబర్ 31స్ట్ని డే ఆఫ్ 7 బిలియన్గా పేర్కొంటారు. నవంబర్ 15th ప్రత్యేకత వచ్చేసి నవంబర్ 15th 2022న ఫిలిప్పైన్స్లో వివైసి ముబాసాగ్ అనే శిశువు జన్మించడంతో 800 కోట్లకు చేరింది జనాభా 2022లో. మళ్ళీ చెప్తున్నా, నవంబర్ 15th 2022 నవంబర్ 15, 2022న ఫిలిప్పైన్స్లో జన్మించిన ఆ శిశువుతో 800 కోట్లకు జనాభా చేరింది. ఇది రీసెంట్ డేటా కాబట్టి మళ్ళీ చెప్పాను, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సి వచ్చేసి అంతర్జాతీయ జనాభా దినోత్సవం జూలై 11th. 1987లో జూలై 11న జనాభా అనేది 500 కోట్లకు చేరింది. సో అందుకే మనం అంతర్జాతీయ జనాభా దినోత్సవాన్ని జూలై 11న జరుపుకుంటారు. సి కూడా కరెక్టే. ఏ మరియు సి రెండు సరైనవి. థర్డ్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. UNFPA 2023 నివేదిక ప్రకారం క్రింది వాటిలో సరైనవి. ఏ, ప్రపంచ జనాభాలో 15 నుండి 64 సంవత్సరాల వయసు వారు 75%. UNFPA 2023 నివేదిక ప్రకారం. బి, భారతదేశంలో 15 నుండి 64 సంవత్సరాల వయసు వారు 68%. ఇందులో సరైనవి అడిగారు. ప్రపంచ జనాభాలో 15 నుండి 64 సంవత్సరాల వారు 75% అని ఇచ్చారు. ఇది రాంగ్. 75% కాదు, 65%. భారతదేశంలో 15 నుండి 64 సంవత్సరాల వయసు వారు 68%. ఇది సరైనది. సరైనవి అడిగారు కాబట్టి బి మాత్రమే సరైనది. నెక్స్ట్ క్వశ్చన్. UNFPA 2023 నివేదిక ప్రకారం క్రింది వాటిలో సరికానిది. ఏ, ప్రపంచ జనాభాలో 0 నుండి 14 సంవత్సరాల వయసు వారు 25%. అదే 0 నుండి 14 ఇయర్స్ భారతదేశంలో 25% అని ఇచ్చారు. ప్రపంచంలోనూ మరియు భారతదేశంలోనూ 0 నుండి 14 ఇయర్స్ వయసు వారు 25% అని ఇచ్చారు ఇక్కడ. బి, భారతదేశంలో 10 నుండి 24 సంవత్సరాల వయసు వారు 26%. ప్రపంచ జనాభాలో 10 నుండి 24 సంవత్సరాల వయసు వారు 28%. సి, ప్రపంచ జనాభాలో 10 నుండి 19 సంవత్సరాల వయసు వారు 16%. అదే భారతదేశంలో 18% అని ఇచ్చారు. ఇందులో సరికానిది అడిగారు, సరైనది కాదు. గమనించండి ఇక్కడ. 0 నుండి 14 ఇయర్స్ సంవత్సరాల వయసు వారు ప్రపంచంలోనూ మరియు భారతదేశంలోనూ 20% అని ఇచ్చారు. ఇది సరైనదే. అందరూ ఇది రాంగ్ పెట్టే ఛాన్స్ ఉంది. ఇది గుర్తుంచుకోండి. 0 to 14 ఇయర్స్ ప్రపంచంలోనూ మరియు భారతదేశంలోనూ 25% ఉన్నారు. బి, భారతదేశంలో 10 నుండి 24 సంవత్సరాల వయసు వారు 66% అని ఇచ్చారు. ఇది సరైనదే. ప్రపంచంలో 28% అని ఇచ్చారు. ప్రపంచంలో 28 కాదు, ప్రపంచంలో 24% ఉన్నారు. బి రాంగ్. సి, ప్రపంచ జనాభాలో 10 నుండి 19 సంవత్సరాల వయసు వారు 16%. భారతదేశంలో 18%. సి సరైనదే. బి మాత్రమే సరికానిది. ఆప్షన్ బి సరికానిది కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. UNFPA 2023 నివేదిక ప్రకారం క్రింది వాటిలో సరికానిది. ఏ, ప్రపంచ జనాభాలో స్త్రీల జీవన ప్రమాణం 74, భారతదేశంలో 76. బి, భారతదేశంలో
పురుషుల జీవన ప్రమాణం 71, ప్రపంచ జనాభాలో పురుషుల జీవన ప్రమాణం 71. సి, ప్రపంచ జనాభాలో సంతానోత్పత్తి రేటు 2.3, భారతదేశంలో 2.0 అని ఇచ్చారు. ఇక్కడ సరికానిది అడిగారు. ప్రపంచ జనాభాలో స్త్రీల జీవన ప్రమాణం 74, భారతదేశంలో 76 ఇచ్చారు. ఇక్కడ ఇది రాంగ్. భారతదేశంలో వచ్చేసి 74, ప్రపంచంలో వచ్చేసి 76. ఇది రివర్స్లో ఇచ్చారు కాబట్టి ఆప్షన్ ఏ సరికానిది. అందరూ బి పెట్టే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ప్రపంచంలోనూ పురుషుల జీవన ప్రమాణం మరియు భారతదేశంలోనూ రెండిట్లోనూ 71 అని సేమ్ ఇచ్చారు కాబట్టి ఇది రాంగ్ పెట్టే ఛాన్స్ ఉంది. కానీ ఇది రైటే, కరెక్ట్ ఆప్షనే. సి, ప్రపంచ జనాభాలో సంతానోత్పత్తి రేటు 2.3, భారతదేశంలో 2.0. ఇది సరైనది. ఆన్సర్ వచ్చేసి ఏ. సరికానిది అడిగారు కాబట్టి ఏ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరికానిది. ఏ, గర్భస్రావాలకు చట్టబద్ధత 1972. బి, కుటుంబ నియంత్రణ మంత్రిత్వ శాఖ ఏర్పాటు 1965. సి, ఉచిత గర్భ నిరోధక మాత్రల పంపిణీ 1967. ఇందులో సరికానివి అడిగారు. గర్భస్రావాలకు చట్టబద్ధత 1972, ఇది సరైనదే. బి, కుటుంబ నియంత్రణ మంత్రిత్వ శాఖ ఏర్పాటు 1965 అని ఇచ్చారు. యాక్చువల్గా ఇది 1965 కాదు, ఇది 1966. 1966లో కుటుంబ నియంత్రణ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి బి అనేది రాంగ్. సి, ఉచిత గర్భ నిరోధక మాత్రల పంపిణీ 1967, ఇది కూడా సరైనదే. సరికానిది అడిగారు కాబట్టి బి మాత్రమే సరికాదు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి. ఇక్కడ సరైనవి అడిగారు. ఏ, జాతీయ జనాభా కమిషన్ అధ్యక్షుడు ప్రధానమంత్రి. బి, జాతీయ జనాభా విధానం 1976. సి, నూతన జాతీయ జనాభా విధానం 2000. డి, నూతన జాతీయ జనాభా విధానాన్ని రూపొందించింది ఎంఎస్ స్వామినాథన్. ఇందులో సరైనవి అడిగారు. జాతీయ జనాభా కమిషన్ అధ్యక్షుడు వచ్చేసి ప్రధానమంత్రి, ఇది సరైనదే. బి, జాతీయ జనాభా విధానం 1976, ఇంతకుముందు చూసుకుందాం, ఇది కూడా సరైనదే. సి, నూతన జాతీయ జనాభా విధానం 2000, ఇది కూడా సరైనదే. డి, నూతన జాతీయ జనాభా విధానాన్ని రూపొందించింది ఎంఎస్ స్వామినాథన్, ఇది కూడా సరైనదే. ఆన్సర్ వచ్చేసి ఏబిసిడి, ఇక్కడ డి పడాలి, డి కూడా ఏబిసిడి సరైనవి. ఇక్కడ జాతీయ జనాభా కమిషన్ అధ్యక్షుడిని ప్రధానమంత్రి అనేది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే రాష్ట్రపతి అనుకునే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి ఇది సరిగా గుర్తుంచుకోండి. ఈ జాతీయ జనాభా 1976 ప్రకారం స్త్రీ వివాహ వయసు వచ్చేసి 14 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు పెంచారు. పురుషుని వివాహ వయసు వచ్చేసి 18 నుండి 21 సంవత్సరాలకు పెంచడం జరిగింది 1976 జాతీయ జనాభా విధానం ప్రకారం. నూతన జాతీయ జనాభా విధానం వచ్చేసి 2000 ఇయర్. నెక్స్ట్ క్వశ్చన్, నూతన జాతీయ జనాభా విధానంకు సంబంధించి క్రింది వాటిలో సరైనవి. నూతన జాతీయ జనాభా విధానం వచ్చేసి 2000. ప్రీవియస్ క్వశ్చన్లో చూసుకున్నాం, అది గుర్తుపెట్టుకోండి. ఏ, 2045 నాటికి జనాభా స్థిరీకరణ సాధించాలి. బి, 2010 నాటికి సంతానోత్పత్తి రేటు 2.1కి తగ్గించాలి. ఇందులో సరైనవి అడిగారు కాబట్టి ఏ సరైనదే. 2045 నాటికి జనాభా స్థిరీకరణ అంటే జననాలు ఈక్వల్స్ టు మరణాలు. స్థిరీకరణ, జనాభా స్థిరీకరణ అంటే జననాలు ఈక్వల్స్ టు మరణాలు, దీనిని సాధించాలి 2045 నాటికి. బి, 2010 నాటికి సంతాన ఉత్పత్తి రేటు 2.1కి తగ్గించాలి, ఇది కూడా సరైనదే. ఏ మరియు బి రెండు కూడా సరైనవే. ఆప్షన్ వచ్చేసి థర్డ్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఇంకో పాయింట్ వచ్చేసి 2010 నాటికి 2.1కి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు 2000 నూతన జాతీయ జనాభా విధానం ఆధారంగా. కానీ ఈ లక్ష్యం వచ్చేసి 2020 నాటికి సంతానోత్పత్తి రేటు 2.10గా నమోదు కావడం జరిగింది. ఇది రీసెంట్ రిపోర్ట్ ప్రకారం 2020లో నివేదిక ప్రకారం సంతానోత్పత్తి రేట్ వచ్చేసి 2.0గా నమోదైంది, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్,
నూతన జాతీయ జనాభా విధానంకు సంబంధించి క్రింది వాటిలో సరైనవి. ఏ 100 కోట్లతో జనాభా నియంత్రణకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలి. బి 20 సంవత్సరాల వయసు తర్వాత వివాహం చేసుకునే మహిళలకు ప్రభుత్వ పథకాలలో ప్రాధాన్యత కల్పించాలి. సి ప్రధానమంత్రి అధ్యక్షుడిగా జనాభా కమిషన్ ఏర్పాటు చేయాలి. ఇందులో సరైనవి అడిగారు. 100 కోట్లతో జనాభా నియంత్రణకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలి. ఇది సరైనదే. 20 సంవత్సరాల వయసు దాటిన మహిళలకు ప్రభుత్వ పథకాలలో ప్రాధాన్యత, ఇది కూడా సరైనదే. ప్రధానమంత్రి అధ్యక్షుడిగా జనాభా కమిషన్ ఏర్పాటు చేయాలి, ఇది కూడా సరైనదే. ప్రధానమంత్రి అధ్యక్షతన అనగా మే 11న 2000లో దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. జాతీయ కమిషన్ను ప్రధానమంత్రి అధ్యక్షుడిగా ఏర్పాటు చేయడం జరిగింది మే 11, 2000లో. ఇది కూడా గుర్తుంచుకోండి. ఆన్సర్ వచ్చేసి ABC అన్నీ కూడా సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, నూతన విద్యా విధానం 2020ను సిఫారసు చేసినది. ఏ కరుణాకరన్ కమిటీ, బి కొఠారి కమిషన్, సి కె కస్తూరి రంగన్ కమిషన్, డి ఏది కాదు. ఇందులో ఆన్సర్ వచ్చేసి కె కస్తూరి రంగన్ కమిషన్. దీనిని నూతన విద్యా విధానమును సిఫారసు చేసింది డాక్టర్ కె కస్తూరి రంగన్ కమిషన్. నూతన విద్యా విధానం దీనిని కేంద్ర క్యాబినెట్ 29th జూలై 2020న కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ డేట్ గుర్తుంచుకోండి, 29th జూలై 2020న నూతన విద్యా విధానంను కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇందులో ఇంకో చెప్పాలంటే కొఠారి కమిషన్ వచ్చేసి ఇయర్ 1964లో కొఠారి కమిషన్ వేయడం జరిగింది. ఇది సిఫారసులు చేసింది ఏంటిదంటే ప్రాథమిక విద్యలో మాతృభాషను తప్పనిసరి చేసింది. ప్రాథమిక విద్యలో మాతృభాషను తప్పనిసరి అని పేర్కొంది. ఈ కొఠారి కమిషన్ ప్రకారం విద్యా విధానం వచ్చేసి 10+2+3 అంటే 10th ఇంటర్ అండ్ డిగ్రీ కోర్సు, అవి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నదే 10+2+3 ఈ విధానం ఉండేది కొఠారి కమిషన్ ఆధారంగా. నూతన విద్యా విధానం గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పుకుంటే, ఒకటి వచ్చేసి సిఫారసు చేసింది కె కస్తూరి రంగన్ కమిషన్. ఇది వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. దీని ప్రకారం ఈ కమిషన్ ఏమని సిఫారసులు చేసిన ముఖ్యాంశాలు చూసుకుంటే 3 నుండి 18 సంవత్సరాల వరకు అందరికీ విద్య తప్పనిసరి చేసింది. ఇంతకుముందు 5 సంవత్సరాల నుండి తప్పనిసరి ఉండేది కానీ దానిని తగ్గించారు 3 సంవత్సరాలకు, అది గుర్తుపెట్టుకోండి. గతంలో వచ్చేసి ఇది 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల విద్య తప్పనిసరి ఉండేది. ఇప్పుడు 3 years నుంచి 18 years, 5 సంవత్సరాలు దాటిన వారికి జాయిన్ చేసుకునేవారు, కానీ ఇప్పుడు 3 years నుండే జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. ఇది ఇందులో మార్పు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే, నూతన విద్యా విధానంలో 4 దశలు ఉంటాయి. 1 3 to 8, 8 to 11, 11 to 14, 14 to 18 ఈ 4 దశలు ఉంటాయి. ఈ 4 దశలు అంటే ఒకటి వచ్చేసి మొత్తం 5. ఫస్ట్ది 5+3+3+4. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ప్రజెంట్ ఇంతకుముందు ఉన్నది 10+2+3. 10th క్లాస్ వరకు ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ ఉండేది. ఇప్పుడు 5+3+3+4. 5th క్లాస్ వరకు మాతృభాషను తప్పనిసరి చేశారు. ఈ నూతన విద్యా విధానం 2020కి సంబంధించిన పాయింట్స్ చెప్తున్నా. 5th క్లాస్ వరకు మాతృభాష కంపల్సరీ చేశారు. అండ్ 6th క్లాస్ నుంచి వృత్తిపరమైన విద్యను బోధించనున్నారు. అండ్ సెమిస్టర్ విధానం వచ్చేసి 9th క్లాస్ నుంచి సెమిస్టర్ విధానం ఉంటుంది. డిగ్రీ వచ్చేసి 4 yearsకి పెంచడం జరిగింది. 3 years నుంచి
3 ఇయర్స్ ఉండేది, ఇప్పుడు 4 ఇయర్స్కి పెంచడం జరిగింది. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. ఒకసారి నూతన విద్యా విధానం 2020కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకోండి. క్వశ్చన్ కంపల్సరీ అడిగే ఛాన్స్ ఉంది, అండ్ ఇది న్యూస్లో కూడా ఉంది ప్రజెంట్. నూతన విద్యా విధానంకు సంబంధించి కంపల్సరీ చూసుకోండి ఈ టాపిక్. నెక్స్ట్ క్వశ్చన్, నూతన విద్యా విధానం 2020కు సంబంధించి క్రింది వాటిలో సరైనవి. 2030 నాటికి అందరికీ విద్య అందించడం దీని ప్రధాన లక్ష్యం. బి, దీనిని కేంద్ర కేబినెట్ 20 జూలై 2020న ఆమోదించింది. ఇందులో సరైనవి అడిగారు. 2030 నాటికి అందరికీ విద్య అందించడం దీని ప్రధాన లక్ష్యం, ఇది సరైనదే. దీనిని కేంద్ర కేబినెట్ 20 జూలై 2020న అని ఇచ్చారు. 20 జూలై కాదు, 29th జూలై 2020న ఆమోదించింది. ఇది రాంగ్. సరైనవి అడిగారు కాబట్టి ఏ మాత్రమే సరైనది. ఇందులో ఈ వీడియోలో వచ్చేసి కొన్ని కమిషన్స్, నూతన విద్యా విధానం మరియు డెమోగ్రఫీ రిలేటెడ్ ఇంపార్టెంట్ బిట్స్ చూసాం. నెక్స్ట్ వీడియో వచ్చేసి జాతీయ ఆదాయం, నేషనల్ ఇన్కమ్ గురించి ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.